ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నేను అబ్బా తండ్రిని పిలుచుటకు, నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ స్వరం వినుటకు మరొక దినమును మా జీవితంలో అనుగ్రహించిన నీ మహాకృపను బట్టి నీకు వందనాలు. నీ వాక్యం, నీ నామం కంటే నీ వాక్యమును గొప్ప చేసిన దేవుడవు. ఆ వాక్యం ద్వారా ఈరోజు మాతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ సహాయమును కోరుకుంటున్నాం. తండ్రి మాట్లాడుతుండగా నాయన కుమారుని ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్షించుకుంటూ దేవుని చిత్తం తెలుసుకుంటూ సహాయం దయచేయండి. తండ్రి, నన్ను నీ దాసుడను, నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటును మరుగు చేసుకొని వాడుకొని నాతో కూడా మీరు మాట్లాడండి. గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి బిడ్డకు నీ వాక్ ప్రత్యక్షతలు అనుగ్రహించి మీరు మహిమ పొందవలసిందిగా మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మనకు 15వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరము. ఇస్రాయెల్ దేశంలో మరి కొత్త నెల ప్రారంభమైంది. మొదటి తారీఖు ఔ అనే నెల 5786వ రోజు. ఈరోజు మనం ధ్యానము చేయవలసిన లేఖన భాగము, తన ప్రజలైన ఇశ్రాయేలు అందరితో కలిసి ఏకీభవిస్తూ ధ్యానం చేయవలసిన లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 39 నుండి 46 వచనాలు. అలాగనే ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 1వ వచనం. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఈ లేఖనాలు చదువుకుందాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 39 నుండి 46వ వచనం వరకు. ఆ దినమున మంచి చెడ్డలను ఎరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికి ఇచ్చెదను, వారు దానిని స్వాధీనపరుచుకొందరు. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పాను. అందుకు మీరు, మేము యెహోవాకు విరోధముగా పాపం చేసితిమి, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలనన్నిటినీ అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరం ఇచ్చి, మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా, యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండి ఉండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పాను. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మును తరిమి హోర్మా వరకు షేయూరులో మిమ్ము హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాటను వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్రము మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయూరు మన్యము చుట్టూ తిరిగితిమి. ధర్మశాస్త్రంలో తోరాలో ఈ ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం చివరి మాటలు, అలాగనే 2వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైన, మీరు ఇవన్నీ చూచుచున్నారు గదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువు మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు.
ఈ ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 39వ వచనం నుండి అలాగనే 2వ అధ్యాయము 1వ వచనం వరకు చూసుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూసుకున్నాం. ఈ 2 లేఖన భాగాల్లో మనకు తీర్పు గురించి కనపడుతుంది, ఒక తరం మార్పు గురించి కనపడుతుంది. ఆ తర్వాత మత్తయి సువార్తలో మరి దేవాలయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత నిరీక్షణ గురించినటువంటి విషయాలు మనకు ఇందులో కనపడతాయి. మరి ఈ 2 సపరేట్గా చదివినప్పుడు మనకి దీనికి పోలికలు కనపడవు, కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనము ధ్యానం చేసినట్లయితే దీనికి ఒకదానికొకటి ఉన్నటువంటి సంబంధాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా అవిశ్వాస తరానికి తీర్పు, కొత్త తరానికి నిరీక్షణ. ద్వితీయోపదేశ కాండంలో ఏం జరిగింది? అవిశ్వాస తరానికి తీర్పు జరిగింది, కొత్త తరానికి దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 39-40 వచనాల్లో ఇశ్రాయేలులో బయలుదేరినటువంటి ఆ పెద్ద తరం, అంటే మొదట బయలుదేరిన పెద్దవాళ్ళందరూ కూడా అవిశ్వాసం వల్ల వాగ్దానంలో ప్రవేశించలేదు. అయితే వారి పిల్లలు చిన్న తరం లేకపోతే కొత్త తరం వాళ్ళు ఆ కనాను దేశంలోనికి ప్రవేశిస్తారు. ఇప్పుడు మత్తయి సువార్తతో దీనికి పోలిక ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 1-2 వచనంలో మరి ఆ దేవాలయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి యూదుల దృష్టిలో దేవాలయము అనేది కేవలం భవనం కాదు, అది దేవుని సన్నిధికి చిహ్నం. పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్ష గుడారము కానీ ఆలయము కానీ మరి కట్టమన్నప్పుడు అది దేవుని సన్నిధికి చిహ్నంగా ఉండేది. అయినప్పటికీ దేవునికి విధేయత లేకపోతే ఎంత పెద్ద కట్టడమైనా ఈ రోజుల్లో కూడా కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లు ఖర్చు పెట్టి మనకి ఇక్కడ వరంగల్ దగ్గర కట్టారు. కాబట్టి కోట్లతో సంబంధం కాదు, కానీ దేవునికి విధేయత లేకపోతే ఆలయము కూడా ఏమీ చెయ్యలేదు, ఆలయం కూడా రక్షణ ఇవ్వలేదు. ఎంత మంచి కట్టడాలు, ఎంత మంచి పదార్థాలు, ఎంత డబ్బు ఖర్చు చేసినా కూడా దేవునికి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి అవిశ్వాస తరం, ఆ పెద్దల తరం అనేది అరణ్యములో వాళ్ళ జీవితాలు ముగిసిపోయినాయి. తర్వాత మెస్సియాను తిరస్కరించినటువంటి తరం, ఇది కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు శిష్యులతో చెబుతూ కొన్నాళ్ళకు ఈ రాయి మీద రాయి లేకుండా పోతుంది అని దేవుడు అంటాడు, ప్రభు అంటాడు. అది క్రీస్తు శకం 70లో యెరూషలేము తర్వాత ఆలయం అంతా కూడా పాడైపోతుంది, నాశనం చేయబడుతుంది శత్రువుల చేత. కాబట్టి అక్కడ అవిశ్వాస తరము అరణ్యంలో ముగిసిపోయింది. ఇక్కడ క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి ఏదైతే వాళ్ళకి నిరీక్షణకు ఆధారమో, ఏదైతే దేవుని సన్నిధి అని వాళ్ళు కోరుకుంటున్నారో అది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అది పూర్తిగా ధ్వంసమైనట్టు మనం చూస్తాం. రెండవ విషయం, మొదటి విషయము అవిశ్వాస తరానికి తీర్పు, కొత్త తరానికి నిరీక్షణ. రెండవ అంశం ఏమిటంటే దేవుని సమయము కోసం వేచి ఉండుట, దేవుని సమయం కొరకు వేచి ఉండుట. బహుశా మనం పోయిన బుధవారము ఈ సమయం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 1 వచనంలో ఇశ్రాయేలు అరణ్యంలో సంవత్సరాల పాటు తిరిగారు. ఇశ్రాయేలులందరూ కూడా సంవత్సరాల పాటు అరణ్యంలో తిరిగారు. అది దేవుని సమయం వచ్చే వరకు జరిగినటువంటి నిరీక్షణ. దేవుని టైమింగ్ ఉంది. ఆ శారీరకంగా భౌగోళికంగా చూస్తే చరిత్రకారులు ఏం చెప్తారంటే 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళ పరిస్థితిని బట్టి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. 11 సంవత్సరాలు కాస్త 40 సంవత్సరాల సమయం పట్టింది. ఆయన సమయములో వచ్చేంత వరకు వీళ్ళు అరణ్యములో తిరుగుతూనే ఉండాలి. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అనడానికి లేదు, నేను ఇప్పుడే చేసేస్తాను అని అనడానికి లేదు, నాకు ఇప్పుడే కావాలి, నేను ఇప్పుడే పొందుకోవాలి అని అనడానికి లేదు.
ప్రతిదీ కూడా దేవుని సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయం కొరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి, వేచి ఉండాలి. ఇప్పుడు మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో నీ రాకడకి సూచనలు ఏంటి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ అని అడుగుతుంటే యుద్ధాలు, కరువులు, మరి కాటకాలు, కరవరాలు ఇవన్నీ వచ్చినప్పటికీ అంతం వెంటనే రాదు అని యేసు హెచ్చరిస్తాడు. వెంటనే రాదు అని అంటే అర్థం ఏంటి? మనం వేచి ఉండాలి, ఇంకొంతకాలం మనము వేచి ఉండాలి. ఇది మనము నేర్చుకోవాల్సిన విషయం. దేవుని సమయం వచ్చేంత వరకు ఇశ్రాయేలీలు కనాను దేశము చేరేంత వరకు కూడా వాళ్ళు వేచి ఉండాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఈ రకంగా తిరిగి మీరు చుట్టూ వెళ్ళండి, ఆ దేశం చుట్టూ వెళ్ళండి, ఆ నది చుట్టూ వెళ్ళండి, ఇలా రకరకాలుగా దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఆయన అనుకున్న టైం ఇంకా రాలేదు కాబట్టి. ఇప్పుడు మత్తయి సువార్తలో యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, రోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అయినా కూడా వెంటనే అంతము రాదు అని అంటున్నాడు. అంటే ఇంకొంచెం సమయం ఉంది. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఇంకొంచెం సమయం ఉంది కాబట్టి మనం చేయాల్సిన పాప పనులన్నీ చేసేద్దాం అని అనుకోవడం కాదు. మరలా ఆయన చెప్తున్నాడు, ఆయన దొంగలాగా వస్తాడు, దొంగ చెప్పిరాడు, ఏ టైంలో వస్తాడో తెలియదు. కాబట్టి నిరీక్షణ, దేవుని సమయం కొరకు వేచి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. 2 విషయాలు చూసుకున్నాం. అవిశ్వాస తరానికి తీర్పు, కొత్త తరానికి నిరీక్షణ. కొత్త తరం వాళ్ళు కూడా వెంటనే వెళ్ళలేదు. వాళ్ళని కూడా దేవుడు అలాగున తిప్పుకొని తీసుకొస్తున్నాడు. వాళ్ళందరూ పరీక్షలో ఉంటున్నారు. ఇప్పుడు మనము కూడా యేసుప్రభు 2వ రాకడకు ఎదురు చూస్తున్నాము అనంటే మనము కూడా పరీక్షలో ఉన్నాం. మనకు అది విశ్వాస పరీక్ష, అది మన పరిశుద్ధతకు పరీక్ష, అది మన నిరీక్షణకు పరీక్ష. ఈ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. 3వది బాహ్య సంబంధమైన భద్రత కాదు, నిబంధన విశ్వాసమే మనకు రక్షణ. బాహ్య సంబంధమైన భద్రత అంటే ద్వితీయోపదేశ కాండంలో ప్రజలు కనాను దేశాన్ని తమ బలముతో స్వాధీనం చేసుకోలేదు. అది దేవుని నిబంధన వల్ల పొందారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన నిబంధన వల్లనే అది వాళ్ళు సంపాదించుకోగలిగారు. కానీ ఇది వీళ్ళ బాహ్య సంబంధమైన బలము, లేకపోతే మనం అక్కడికి వెళ్ళిపోతే ఇంకేం గొడవ ఉండదు అన్నట్టు కాదు. మత్తయి సువార్తలో శిష్యులు ఆ ఆలయం గురించి మాట్లాడుతూ మరి యేసుప్రభు ఏమంటాడనంటే, ఈ ఆలయం కంటే, ఈ రాళ్ళ కంటే దేవుని రాజ్యాన్ని చూడమంటాడు. దేవుని రాజ్యం చూడమంటాడు. మీరు ఎంత కోటల్లో ఉన్నా ఆ ఆలయం మామూలు కట్టడం కాదు, అదొక పెద్ద అద్భుతమైన కట్టడం. ఎందుకంటే దేవుడు ప్లాన్ ఇచ్చాడు దానికి. మరి మనము ఎక్కడ నివసించాలి, ఎలా నివసించాలి అని అంటే దేవుని భద్రతలో ఉండాలి. ఆ భద్రత మనకు ఎలా వస్తుంది అని అంటే దేవుని మీద విశ్వాసం ద్వారానే వస్తుంది. ఆ విశ్వాసము ఎలాగొస్తుంది అని అంటే నేను నిబంధనకు కట్టుబడి ఉంటే, నేను దేవునితో నిబంధనలో ఉంటే ఆ విశ్వాసము నన్ను కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, లోకంలో చాలామంది అన్యులు, ఇప్పుడు మన సంఘం ఉంది, చర్చ్ ఉంది, చర్చ్ ఎదురు నుండి వెళ్తూ దండం పెట్టుకుంటారు, లెంపలేసుకుంటారు, చెప్పులు పక్కన పెట్టి దండం పెట్టి లెంపలేసుకుంటారు. వాళ్ళు ఆలయాన్ని చూస్తూ ఉన్నారు. కానీ మనం ఎవరిని చూస్తూ ఉన్నాము? ప్రభువుని చూస్తూ ఉన్నాము. మనము వాక్యం మీద విశ్వాసం ఉంచుతున్నాం, ప్రభువు మీద విశ్వాసం ఉంచుతున్నాం. వాళ్ళకి వాక్యం తెలియదు. కాబట్టి కట్టడాలలో మనకి భద్రత, కాపుదల ఉంటుంది అనే దానికంటే దేవుని యందు విశ్వాసం, ఆ నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే అది మనల్ని రక్షిస్తుంది. 4వ విషయం ఏమిటంటే దేవుని ప్రణాళిక ఎప్పుడూ కూడా ఆలస్యం కాదు. దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా ఆలస్యం కాదు. ఇప్పుడు 11 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు వెళ్ళిందే వీళ్ళ ప్రయాణము. మరి ఇది ఆలస్యం కాదా? మానవ దృష్టిలో అది ఆలస్యం. 11 రోజులు ఎక్కడ, 40 రోజులు ఎక్కడ? మనం బస్ స్టాండ్లో నిలబడినప్పుడు 5 నిమిషాలు బస్సు, ట్రైన్ కానీ 5 నిమిషాలు, విమానం 5 నిమిషాలు లేట్ వచ్చిందంటే మనకు చాలా చిరాకు అనిపిస్తుంది. ఆ గవర్నమెంట్ వాళ్ళని తిట్టుకుంటాం మనం. కానీ అరణ్యములో వీళ్ళు ప్రయాణము చేసినటువంటిది వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, వాళ్ళు చేసినటువంటి సనుగులు
వీటన్నిటికీ దేవుడు ఇచ్చినటువంటి శిక్ష. అయితే ఇది శిక్షగా మాత్రమే కాదు, దేవుడు కొత్త తరాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు? మనం ఇంతకుముందు చదువుకున్నాం. 20 సంవత్సరములు పైబడిన వాళ్ళను లెక్క పెట్టమంటాడు దేవుడు. ఆ 20 సంవత్సరములు పైబడిన వాళ్ళందరూ కూడా కొత్త తరము ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే ఇక్కడ ఆలస్యం ఎందుకు జరిగింది అనంటే దేవుడు కొత్త తరాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదైనా ఆలస్యం జరుగుతుంది అనంటే దేవుడు ఏదో ఒకటి కొత్తది సిద్ధం చేస్తూ ఉన్నాడు నీ కొరకు. కొత్తది ఆయన ప్రణాళిక చేస్తూ ఉన్నాడు. కొత్తది ఏదో ఆయన నిర్మిస్తూ ఉన్నాడు నీ కొరకు. ఇది మనం గమనించాలి. ఆలస్యము మన దృష్టిలో ఆలస్యమేమో కానీ దేవుని దృష్టిలో అది మన కొరకు ఆయన చేయబోతున్న కొత్త ఆశీర్వాదపు ప్రణాళిక. ఇది మనం గమనించాలి. కాబట్టి ఆ ప్రణాళికలో మనం ఉండాలి అని అంటే ఈ పెద్ద తరం ఉన్నారే, సనుక్కున్నారు, దేవునికి తిరుగుబాటు చేశారు, సేవకులకు తిరుగుబాటు చేశారు, అలాంటి వారి లెక్కలో ఆ జాబితాలో మనం ఉండకూడదు. ఆ నిబంధన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. యెహోషువ దేవుని నిబంధనను నమ్మాడు, కాలేబు దేవుని నిబంధనను నమ్మారు. అందుకే వాళ్ళిద్దరూ మాత్రమే ఈ కొత్త తరంతో పాటు ప్రవేశించగలిగారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రవేశించలేదు. ఆలస్యం అవుతున్నప్పుడు నిబంధనను మర్చిపోవడం కాదు, ఆలస్యం అవుతున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవడం కాదు. ఎంత ఆలస్యం అవుతే అంత ఎక్కువగా దేవుని మీద మనం ఆధారపడుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన మాత్రమే మన స్థితిగతులను మార్చగలిగే దేవుడు. అది కుటుంబ పరంగా, సేవ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఏదైనా సరే మన స్థితిగతులను మార్చేది ఆయనే. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఆ యుద్ధాలు లేకపోతే ఆ యేసు ప్రభు చెప్పిన విషయాలన్నీ కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే. ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధాలు కానివ్వండి, లేకపోతే కొత్త కొత్త రోగాలు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని నియంత్రణలోనే ఉన్నాయి. ఇది మనం గమనించాలి. మరి ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. ఇంతకుముందు మీకు సముద్రం గురించినటువంటి ఉదాహరణ చెప్పాను. సముద్రం ఒడ్డున ఇసుక ఉంటుంది, అక్కడి వరకే ఆ అలలు వచ్చి ఆగిపోయి మరలా వెనక్కి ఎందుకు వెళ్తున్నాయి అని అంటే దేవుడు వాటికి అక్కడి వరకే అనుమతి ఇచ్చాడు. అక్కడ ఇసుక ఉందనో, అక్కడ హైట్ ప్లేస్ ఉందనో ఆ అలలు వచ్చి అక్కడికి ఆగిపోవట్లేదు. దేవుడు వాటికి అనుమతి అక్కడి వరకే ఇచ్చాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోతాయి. దేవుడు ఎప్పుడైతే ముందుకు వెళ్ళు అని అన్నాడో అది మనకు సునామీగా వస్తుంది. ఇది మనం గమనించాలి. సో ప్రకృతి కానీ మనము కానీ మన చుట్టూ జరుగుతున్న, మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి విషయము కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగం. అయ్యో ఇలా జరగకుండా ఉండాల్సింది అని అనడానికి లేదు. మనం అదంతా కూడా దేవుని చిత్త ప్రకారముగా జరుగుతుంది. ద్వితీయోపదేశ కాండంలో అవిశ్వాసానికి తీర్పు వస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆలయం యొక్క విధ్వంసపు ప్రవచనం చెప్పాడు యేసు ప్రభు. అది 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు కన్నులారా చూస్తారు. ద్వితీయోపదేశ కాండములో కొత్త తరానికి వాగ్దానం ఉంటే మత్తయి సువార్తలో విశ్వాసులకు హెచ్చరిక మరియు నిరీక్షణ కలిగి ఉండమని ప్రభు చెప్తాడు. ద్వితీయోపదేశ కాండంలో అరణ్య సంచారం మనం చూస్తాం. మత్తయి సువార్తలో అంత్యకాల ఆరంభాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సూచనలు మనకి కనపడతా ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండంలో దేవుని సమయం కొరకు ఎదురు చూచుట అనంటే ఆ కనాను దేశానికి వెళ్ళే టైం కోసం ఎదురు చూడడం. అయితే మత్తయి సువార్తలో యేసు ప్రభు చెబుతున్నాడు, అంతం వెంటనే రాదు. వీళ్ళకి చివరి మజిలీ ఏంటి? కనాను దేశం. మనకు చివరి మజిలీ ఏంటి అని అంటే అంతం, యేసు ప్రభు రెండవ రాకడ. ద్వితీయోపదేశ కాండంలో నిబంధనకు విధేయత చూడమని చెప్తున్నాడు. మరి మత్తయి సువార్తలో యేసు ప్రభు మాటలకి విధేయత చూపించమని చెప్తున్నాడు. అబద్ధ క్రీస్తులు వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు. కాబట్టి వాళ్ళ మాట నమ్మకుండా క్రీస్తు మాటలను మాత్రమే, అది మనకు లేఖనాల్లో మాత్రమే దొరుకుతుంది గనక వాటిని విశ్వసించమని చెబుతున్నాడు. మెట్టుకు దేవుడు అవిశ్వాసాన్ని సహించడు, అదే సమయంలో తన నిబంధనను కూడా మర్చిపోడు.
తీర్పు అనంతరం ఇప్పుడు చూడండి, కోర్టులు తీర్పులు ఇస్తాయి. ఒకరికి మరణశిక్ష, ఒకరికి 20 సంవత్సరాల కారాగార శిక్ష. ఇవన్నీ ఏమన్నా సంతోషాన్ని ఇస్తాయా? మరణశిక్ష కానీ, కారాగార శిక్ష కానీ, ఇవన్నీ శ్రమలే, ఇవన్నీ కష్టాలే, అవన్నీ బాధలే. కానీ మనకు దేవుడు తీర్పు తీర్చిన తర్వాత కూడా కొత్త ఆరంభాన్ని ఇస్తాడు. మనం ఆ శిక్షకు లోబడితే, ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి మనం క్షమాపణ అడిగితే కొత్త ఆరంభాన్ని దేవుడు ఇస్తాడు. మరి దావీదు జీవితాన్ని మనం చూసుకుంటే, ఆయన తప్పు చేశాడు, తీర్పు వచ్చింది, ఆ బిడ్డ చనిపోతుంది. ఆయన దేవుని దగ్గరకు వస్తాడు, పశ్చాత్తాపపడతాడు. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత లేచి స్నానం చేసి తలకు నూనె రాచుకొని మంచిగా భోజనం చేస్తాడు. కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. కాబట్టి తీర్పు తర్వాత కొత్త జీవితం అనేది ఉంటుందని మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత మూడో విషయం చూస్తే, బాహ్య నిర్మాణాల పైన కాకుండా, అంటే పెద్ద పెద్ద చర్చెస్ అనో చిన్న చిన్న చర్చెస్ అనో, కొందరు చిన్న చర్చిలైనా చాలా అందంగా కడతారు, మరి చాలా డెకరేట్ చేస్తారు, పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఇది కాదు ఈ కొత్త నిబంధనలో మనం చూడాల్సింది. అవసరమే, కట్టడాలు అవసరమే, అందరం ఒక దగ్గర కూడుకొని ఇతరులకి డిస్టర్బెన్స్ లేకుండా కూడుకొని ఆరాధన చేయడం మంచిదే. కానీ మన విశ్వాసము ఈ బిల్డింగ్స్ మీద ఉండకూడదని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏ దేవుడైతే సొలొమోను చేత ఆ మందిరాన్ని కట్టించాడో అదే మందిరము మరి శత్రువుల చేతిలో అది ధ్వంసం అవుతుంది. సో యేసు ప్రభు ఇక్కడ మందిరానికి ఇంపార్టెంట్ ఇవ్వలేదు, ఆయన వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. అయితే నాలుగో విషయం ఏంటంటే, మన చుట్టూ ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. చీకటి వస్తుంది, తుఫాన్లు వస్తాయి, ఎడారి లాంటి పరిస్థితి వస్తుంది, యుద్ధాలు వస్తాయి, కుటుంబంలో యుద్ధాలు వస్తాయి, రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటున్నప్పుడు మనం ఓర్పుతో ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలని నేర్పిస్తూ ఉన్నాడు. ఐదవది, ప్రతి తరము కూడా దేవుని నిబంధనకు లోబడాలి. దేవుని నిబంధనకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని పిలుపుకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న అంశం పేరు తీర్పు తరువాత ఆశ. తీర్పు తరువాత ఆశ. ఆ ఆశ లేకపోతే, నేను ఆ నూతన యెరూషలేము చేరాలనే ఆశ లేకపోతే మన జీవితాలు వ్యర్థం. మరి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు వస్తాడు, దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు. ఇప్పటి వరకు నా జీవితంలో జరిగినది వేరు, ఈ రోజు నుండి నా జీవితాన్ని కొత్త ఆరంభం ఇస్తాడు. ఆయన వాక్యం మీద మనం ఆశ పెట్టుకొని ఆయన వాక్యానికి విధేయత చూపించినట్లయితే దేవుడు ఆ కొత్త తరాన్ని ఎలాగున కనాను దేశానికి తీసుకొని వెళ్ళాడో, ఈరోజు ఈ నూతన నిబంధనలో ఉన్న మనల్ని కూడా మనము వాక్యానికి విధేయత చూపించి పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుడు మనల్ని కూడా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్.